అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. 11వ శతాబ్దం అంటే సుమారు 1100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక దేవాలయం ఉమ్మడి ప్రకాశం జిల్లా చెరుకూరులో అయితే ఉంది. స్వయంభుగా ఏర్పడిన విష్ణుమూర్తి దశావతారాల్లో 5వ అవతారం వామన అవతారంలో ఇక్కడ అందరికీ దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత కూడా చాలామందికి తెలియదు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని ఈ విగ్రహం, అదేవిధంగా ఇక్కడ నిర్మాణం ప్రత్యేకం. అసలు ఇక్కడ ఇటువంటి విగ్రహం ఉందని చాలామందికి కూడా తెలియని పరిస్థితి. అసలు ముఖ్యంగా ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ ఎవరు నిర్మించారు, ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం ఆర్టీవీ ద్వారా చేద్దాం. చెరుకూరు త్రివిక్రమస్వామి దేవస్థానంలో అయితే మనం ఇప్పుడు ఉన్నాం. ఈ దేవస్థానం యొక్క ప్రాముఖ్యత అసలు ఏంటనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న శిల్పకళ బట్టే మనకు అర్థమవుతుంది. సుమారు 1088 సంవత్సరంలో నిర్మించిన ఈ దేవాలయం పూర్తిగా కూడా భారతం, భాగవతం, రామాయణాలు అప్పట్లో ప్రజలకు ఏ విధంగా చూపించేవాళ్ళు అనేది కూడా పూర్తిగా కూడా శిల్పకళ ద్వారా ఇక్కడైతే తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ ఆలయం చుట్టూ కూడా కేవలం చేతి పని ద్వారానే ఈ ఆకృతులను ఏర్పాటు చేసి రామాయణం, భాగవతం కూడా చూస్తున్నారు. ఇక్కడ మన ఈ రామాయణ ఘట్టంలో రావణాసుడు సీతమ్మని లంకకు తీసుకువెళ్తున్న దృశ్యాలను, అదేవిధంగా హనుమంతుడు, జటాయువు మొత్తం కూడా ఎక్కడికి ఎలా వెళ్ళారు, రామాయణ యుద్ధం ఎలా జరిగింది, మళ్ళీ సీతని రాములు వారు ఏ విధంగా తమ తీసుకొని వచ్చారు అనేది కూడా పూర్తిగా కూడా ఇక్కడ శిల్పకళకి మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సంబంధించి ఇక్కడ భారత భాగవతాలు కూడా పూర్తిగా కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మొత్తం భారతదేశం యొక్క శిల్పకళను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇటువంటి శిల్పకళ చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి శిల్పకళను కాపాడుకుంటూ భావితరాలకు కూడా ఇటువంటి ప్రాముఖ్యతలు తెలియజేసే దానికోసం కూడా ప్రభుత్వం అయితే కొద్దిగా చర్యలు చేపట్టి ఇటువంటి శిల్పకళను కాపాడాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనం పరుచూరు మండలం చెరుకూరు గ్రామంలోని త్రివిక్రమస్వామి దేవస్థానంలో అయితే ఉన్నాం. సుమారు 1088వ సంవత్సరంలో నిర్మించిన ఈ దేవస్థానం స్వయంగా లక్ష్మీనరసింహ స్వామి 5వ అవతారంగా ఎక్కడైతే వెలిశారో అని పూజలు నిత్యం అందుకుంటూ ఉన్నాం. అసలు ఈ దేవస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ దేవస్థానం యొక్క చరిత్ర ఏంటో ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, సీతారామచారి, ఆయన తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. సార్ చెప్పండి, ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత, ఈ ఆలయం ఎప్పుడు అనిపించడం జరిగింది? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్యానగమ్యం వందే విష్ణుం భవహయహరం సర్వలోకైకనాథం. శ్రీ గురుభ్యో నమః. ఈ త్రివిక్రమస్వామి వారి దశావతారాల్లో 5వ అవతారం. ఇది చోళ మహారాజుల టైంలో 11వ శతాబ్దంలో స్వామివారు స్వయంభూగా వెలిశారని శాసనంలో ఉంది. ఆ తర్వాత శ్రీ త్రివిక్రమస్వామి వారు బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగిన తర్వాత ఈ విశ్వరూపం చూపించాడు. పూర్వం బలిచక్రవర్తి పాతాళలోకాన్ని పరిపాలిస్తున్నప్పుడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తాడండి. అనేక వరాలు పొంది ముల్లోకాలని జయిస్తాడు. ఆ జయించిన తర్వాత అమరావతిని, ఇంద్రుడు, దేవతల్ని ఓడిస్తారండి. ఆ ఓడించిన తరువాత ఆ దేవతలు, ఇంద్రుడు ఆ అడవులంబడ తిరుగుతుంటే వారి తల్లిదండ్రి అతిథి కశ్యపుడిని అడుగుతుంది. కశ్యపుడు అడుగుతాడండి, అతిథిని అడుగుతుంది. అప్పుడు ఏమండి, మన దేవేంద్రుడు, ఇంద్రుడు ఇట్లా అడవులంబడి తిరుగుతున్నారు, మరి వారి పరిస్థితి ఏమిటంటే, అమ్మ నువ్వు శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు చేసి ఆయన వరం పొంది వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇప్పించు అని చెబుతాడండి. అప్పుడు అతిథి తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని
ఇది చేస్తున్నాడు, ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఆమెకి. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెబుతాడు, అమ్మ నీ గర్భాన జన్మిస్తాను, జన్మించిన తరువాత ఆయన మా బలిచక్రవర్తి మదం అణుస్తాను అని చెబుతాడండి. అప్పుడు అతిథి గర్భాన శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడండి వటువు రూపంలో. వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంటాడు. 5వ ఏట రాగానే కశ్యపుడు అతిథి ఆయనకి ఉపనయనం చేస్తారండి. ఆ చేసిన తరువాత ఆయన వేదాలు నేర్చుకోవడానికి దేశాలు తిరుగుతుంటాడు. ఆ తిరుగుతున్న టైంలో బలిచక్రవర్తి విశ్వజిత్ అనే యాగాన్ని చేస్తుంటాడండి ఆ రాజ్యంలో, వాళ్ళ రాజ్యంలో. అప్పుడు ఈయన ఆ పాతాళ లోకానికి వాళ్ళ రాజ్యానికి వెళతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుతాడండి, అయ్యా ఇక్కడ వింతలు విశేషాలు ఏమిటి అని ఆ వటువు రూపంలోనే ఉండి అడుగుతాడండి. అప్పుడు అయ్యా మా రాజుగారు ఇక్కడ విశ్వజిత్ అనే యాగాన్ని చేస్తున్నాడు, వచ్చినవాడు లేననుకుండా దాన ధర్మాలు చేస్తున్నాడని చెబుతారు. ఆయన ఈ యజ్ఞవాటికి వెళతాడు, వెళ్ళి నుంచుంటాడు. అప్పుడు వచ్చినవాడు లేదనకుండా దాన ధర్మాలు చేస్తుంటాడండి. ఆ వటువు రూపంలోనే బలిచక్రవర్తి దగ్గరికి వెళతాడు ఈ శ్రీ మహావిష్ణువు. వెళ్ళిన తరువాత అయ్యా మీ దేవురు ఏంది అని అడుగుతాడండి బలిచక్రవర్తి. అయ్యా విశ్వం అంతా నాదేను, నేను ఎక్కడెక్కడో తిరుగుతూ ఇక్కడికి వచ్చాను, నాకు 3 అడుగుల దానం ఇయ్యమంటాడండి. ఆ ఇచ్చిన ఇయ్యమన్నప్పుడు పక్కన ఆయన బలిచక్రవర్తి గురువు గారు శుక్రాచార్యుడండి. శుక్రాచార్యుడు చూస్తాడు, ఈయన దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు, మరి ఎవరో ఏందా అని ఆయన విశ్వరూపంతో చూసి వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని గ్రహించి వాళ్ళ రాజుగారికి చెబుతాడండి, అయ్యా వచ్చినవాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు, ఆయన ఏ వరం అడిగినా ఇయ్యబాక అని చెబుతాడండి. చెప్పినప్పుడు శ్రీ మహావిష్ణువంతుడు వాడు వచ్చి వరం ఇస్తే అడిగకుండా ఉంటానా, ఇస్తానని చెబుతాడండి. ఇస్తే నువ్వు రాజ్యభ్రష్టుడు అయిపోతావని చెబుతాడు వాళ్ళ గురువుగారు శుక్రాచార్యుడు అండి. అప్పుడు సరే ఇట్లా సంవాదం జరుగుతుండి ఈయన వంతు వస్తుందండి. అయ్యా ఏ ఊరు ఏందని అడిగి నీకు ఏం కావాలో కోరుకోమంటారు, రత్నాలు కావాలా, మాణిక్యాలు కావాలా, భూములు కావాలా, ఆవులు కావాలా అని అడుగుతాడు. అయ్యా నాకేం వద్దు, 3 అడుగుల దానం ఇయ్యమంటాడండి. 3 అడుగులు దావటేం స్వామి అని అడుగుతాడు బలిచక్రవర్తి. అయినా సరే నాకు 3 అడుగులు దానం ఇవ్వమంటాడు. సరే ఇస్తానంటాడండి. బలిచక్రవర్తి భార్య వింధ్యావళండి. వాళ్ళిద్దరూ కలిసి ఆయనకి నీళ్లతోటి దారాదత్తం చేయబోతుంటారు. ఏది ఆ 3 అడుగులు దానం ఇవ్వటానికి. అప్పటికి వాళ్ళ గురువు గారిని వాళ్ళ శిష్యుడిని రక్షించటానికి ఆ కమండలంలోకి కీటక రూపంలో అడ్డం పడతాడండి అక్కడ. అయినా సరే అప్పుడు శ్రీ మహావిష్ణువు గ్రహిస్తాడు, అడుగుతాడండి. అడిగిన తర్వాత ఆ నీళ్లు ధారాదత్తం చేయబోతుంటాడు. అప్పుడు కీటక రూపంలో శుక్రాచార్యుడు ఆ కమండలంలోకి అడ్డం పడతాడండి. అడ్డం పడ్డప్పుడు ఇది గ్రహించి దర్భపుల్లతో పడుస్తాడు. అప్పుడు ఏకాక్షుడైనాడండి శుక్రాచార్యుడు. ఆ తర్వాత మనం ఎన్ని ఇది పెట్టినా లేదనుకొని పక్కకు తప్పుకుంటాడండి. ఆ తప్పుకున్న తర్వాత ఆ నీరు ధారాదత్తం అయిన తర్వాత ఈ విశ్వరూపం అండి 8 చేతులతోటి 3 పాదాలతోటి చూపించి, ఒక పాదం భూమిలోకి, ఒక పాదం ఊర్ధ్వలోకానికి. అయ్యా మరి 2 అడుగులే కదా, 3వ అడుగు ఎక్కడ పెట్టమంటారండి, నా శిరస్సు మీద పెట్టమంటాడండి బలిచక్రవర్తి. ఆ 3వ పాదాన్ని శిరస్సు మీద పెట్టేస్తాడండి. పాతాళలోకానికి తొక్కిన తర్వాత అప్పుడు బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. అప్పుడు ప్రహ్లాదుడు అడుగుతాడు, అయ్యా మేము విష్ణు భక్తులమే కదా, మరి ఆయనకు మోక్షం ఏంటంటే ప్రతి సంక్రాంతికి 3 రోజులు ప్రజల దర్శనార్థం ఇచ్చి వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చి, దేవతల రాజ్యం దేవతలకు ఇచ్చిపోతాడండి. అప్పుడు ఇది దాదాపు 11వ శతాబ్దం చోళ మహారాజుల టైంలోదండి. 11వ శతాబ్దం ఆ విష్ణువర్ధన మహారాజులు పరిపాలించారండి. ఆ పరిపాలించిన టైంలో స్వామివారు అప్పటికే ఉన్నట్టండి. అప్పుడు వాళ్ళు ఆయన వేటకి వస్తూ ఇక్కడ కోనేరు ఉండేదండి ఇక్కడ ఈ ప్రాంతంలో. అప్పుడు అక్కడ విశ్రమిస్తే ఆయన కల్లో కనిపించాడు శ్రీ త్రివిక్రమ స్వామి విష్ణువు. అయ్యా నేను ఫలానా చోట ఉన్నాను, నాకు ఏదన్నా ఒక గర్భాలయం దాకా నిర్మించమంటే ఈ గర్భాలయం దాకా వాళ్ళు చోళ మహారాజులు నిర్మించారండి. ఈ దేవాలయము స్వయంభంగా వెలిసింది. సుమారు ఈ విగ్రహము ఏ రాతితో నిర్మించారు, ఎన్ని అడుగులు, అసలు ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత? ఇది దాదాపుగా 11వ శతాబ్దంలోదండి. చోళ మహారాజుల టైంలో నిర్మించినప్పుడు వాళ్ళు గర్భాలయం దాకా కట్టి వదిలిచ్చేశారండి.
నిర్మించిన తరువాత స్వామివారు స్వయంభూగా వెలిశారని ఇక్కడ శాసనంలో ఉందండి. దాదాపు 9 అడుగుల ఎత్తు, 5.5 గల వెడల్పు గల ఒకటే ఏకశిలా విగ్రహం స్వామివారు ఉంటాడండి. పరివార దేవతలు అందరూ ఉంటారండి. శుక్రాచార్యుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళంతా ఉంటారండి ఇక్కడ. ఈ స్వామివారి పేరు మీద ప్రతి సంవత్సరం ఏమైనా ఉత్సవాలు చేయటం కానీ, ఏదైనా పండగలకి ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా చేయడం జరుగుతుందా? స్వామివారికి ప్రతి నిత్యం మామూలు అర్చన, నివేదన అవి జరుగుతుంటాయండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి పూజ, ప్రతి శనివారం స్వామివారికి అష్టోత్తర పూజ, భజన కార్యక్రమం, అమ్మవార్లకి శుక్రవారం పూజ, ఇవి నిత్యంగా జరుగుతుంటాయండి. ఆ తర్వాత ప్రతి శుద్ధ ఏకాదశికి స్వామివారికి ఏకాదశి రోజున విశేష స్నపన కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఆ తర్వాత సంక్రాంతి, దసరా, దీపావళి, మామూలు గ్రామోత్సవాలు, పండగలకి అవి జరుగుతుంటాయండి. స్వామివారి బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పంచానికంగా పౌర్ణమి దాకా జరుగుతాయండి. కళ్యాణోత్సవాలు అది ఇక్కడ కార్యక్రమాలు. అంటే ఇప్పుడు ఈ దేవాలయము స్వయంగా వెలిసింది, పండగలకి అన్నిటికీ జరుగుతుంది. ఏమైనా ప్రత్యేకించి ఈ దేవాలయం యొక్క చరిత్ర అంటే శాసనాల ద్వారా కానీ, లేకపోతే పూర్వీకులు చెప్పింది కానీ, ఏమైనా ప్రత్యేకించి ఏమైనా ఒక ప్రత్యేకత ఏమైనా ఉందా గుడి గురించి? ప్రత్యేకత అంటే ఇక్కడికి వచ్చే భక్తులకి ఆ స్వామివారు అనుగ్రహించి వారి కోరిన కోరికలు తీరుస్తారని ప్రతీతి అండి. అది మీరు చెప్పండి. అంటే ఈ స్వామివారికి దీపదూప నైవేద్యాల కోసం ఏమైనా ప్రత్యేకమైన దానాలు కానీ, ధర్మాలు కానీ చేయడం జరిగిందా? ఈ మొత్తం అసలు దీని మెయింటెనెన్స్ అంతా ఏ విధంగా జరుగుతుంది? స్వామివారికి దాదాపు త్రివిక్రమ స్వామి, అగస్తేశ్వర స్వామి వారులండి ఇక్కడ. ఇది ఎట్ ఏ టైము రెండు ఏ పాలకవర్గం కానీ, ఈవో గారు కానీ ఇద్దరు ఒకళ్ళేనండి. ఇక్కడ స్వామివార్లకు కానీ 360 ఎకరం స్వామివార్లకు ఉందండి. అర్చకులకు కానీ, భజంత్రీలకు కానీ ఒక 150 ఎకరం, మొత్తం 500 ఎకరం ఉందండి. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి చేశారు. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా ఈవో గారు. ఇంత భూమి ఈ దేవస్థానాల కోసం ఎవరిచ్చారు? ఈ భూమి ఇచ్చిన వారు చిలకలూరుపేట జమీందారు గారండి. రాజామానూరు కృష్ణరాయ బహదూర్ గారు ఇచ్చారు. వారి తరతరాలుగా వాళ్ళు ఇప్పుడు రాఘవేంద్రరావు గారని వాళ్ళ ముని మనవుడు ఉన్నాడండి. వాళ్ళు పొలం ఇచ్చారండి స్వామివారి నిత్య నైవేద్య ధూపదీపారాధనకి. చెప్పండి. ఈ విగ్రహం ప్రాముఖ్యత ఉంది. గోమేధకంతో తయారైంది. ఏకశిలా విగ్రహము స్వయంగా ఏర్పడింది. దీనికి సంబంధించి పురాణాల్లో ఏదన్నా చెప్పడం జరిగింది కానీ, లేకపోతే ఏదైనా శాసనాల్లో కానీ, ఏదైనా చరిత్రకారులు ఏమైనా చెప్పడం జరిగింది? ప్రత్యేక శాసనంలో ఉందండి. స్వామివారు ఏకశిలా విగ్రహం అని, మరి గోమేధికంలో ఉందని చెప్పుందండి. దాదాపు 9 అడుగుల ఎత్తు, 5 అడుగుల ఒకటే ఏకశిలా విగ్రహం అండి. స్వామివారు స్వయంభూ 11వ శతాబ్దంలో. అది చరిత్రకారులు చెప్పడం కాకుండా ఏదైనా ప్రత్యేకించి ఎవరైనా ఈ విగ్రహాన్ని దర్శించడం కానీ, లేకపోతే ప్రత్యేకించి దీని మీద ఏదైనా రీసెర్చ్ చేయడం కానీ ఏమైనా జరిగింది? రీసెర్చ్ చేయలేదండి. ఒక శివారెడ్డి గారని ఆయన వచ్చి చూసి వెళ్ళారండి. చూసి వెళ్ళి ఇది మంచి ప్రాముఖ్యత గల విగ్రహము అని చెప్పి చూసి వెళ్ళారండి. అంటే ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాకుండా ప్రత్యేకించి ఏదైనా దూర ప్రాంతాలు కూడా ఇక్కడ దర్శించుకోవడం స్వామివారిని వస్తుంటారా? వస్తారండి. గుంటూరు నుంచి కానీ, పేట, హైదరాబాద్ నుంచి స్వామివారు ఇక్కడ ఉన్నారని చూడటానికి వస్తారండి భక్తులు. ఇది ఇక్కడ పరిస్థితి. పరుచూరు మండలం చెరుకూరు గ్రామం త్రివిక్రమ స్వామి దేవస్థానం యొక్క ప్రాముఖ్యత అయితే ఇప్పటివరకు మనకి పూజారులు తెలియజేయడం జరిగింది. సుమారు 1188వ సంవత్సరంలో స్వయంగా ఏర్పడిన ఈ విష్ణుమూర్తి 5వ అవతారం వామన అవతారంలో కూడా ఇక్కడ ప్రజలకు దర్శనమిస్తూ నిత్యం దీపధూప నైవేద్యాలతో కూడా పూజలు అందుకుంటూ, ప్రత్యేకించి పండగ మాసాల్లో కూడా ప్రత్యేకమైన ఊరేగింపు, అదేవిధంగా గ్రామం మొత్తం కూడా ఏకమై కూడా ఇక్కడ ప్రత్యేకమైన పండగ వాతావరణంలో పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకోవడం కోసం కూడా దూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి తమ మొక్కులను కూడా తీర్చుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క దీవెలకు పాత్రలు అవుతారని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి. మొత్తానికి పూర్వం నుంచి ఉన్న ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానం ప్రాముఖ్యత 10 మందికి తెలియాలంటే కూడా తెలుసుకొని ఈ దేవాలయాన్ని దర్శించడానికి అనేక మంది కూడా ముందుకు రావాలి. ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన ఆవశ్యకత అయితే కూడా దీని మీద ఎంతైనా ఉందని తెలియజేస్తూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, R2V, చిలుకూరు, పరుచూరు మండలం, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.